బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు చేసిన సేవలు కొనియాడారు. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని తెలియజేశారు. సంవత్సరానికి ఒక్కసారి అయినా ఆయన జ్ఞాపకం చేసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మండల జయంతి బాబు, ఉప్పుటూరు నాగేశ్వరరావు, అడక స్వాములు, నల్లూరి సంజీవరావు, నల్లూరు రామచంద్రయ్య, మండవ గోపిచంద్, ముల్లూరి మురళి, పోతినేని రామయ్య, ఉప్పుటూరు మహేష్, నల్లూరి వెంకట్రావు, చెన్నపాటి వంశీకృష్ణ, పాటి మండల అంజయ్య, రావి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నటరాజ్ కళాక్షేత్రంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. మాట్లాడి పార్టీలో ఓటు చేస్తాను. ఎందుకంటే రాబోయే కాలంలో రైల్వే ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటేనే పూర్తిగా డెవలప్ అయ్యే విషయం మా అందరికీ చేస్తే ఎందుకంటే చాలా కోరికలతో, చాలా ఆశతో, చాలా చూపుతో మనం ఎన్నిక చేశారు. అంటే చాలా గుర్తుపెట్టుకుని వచ్చానంటే కూడా బ్రహ్మాండంగా జరగాలని ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నా. అందుకని ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా మానవ జనానికి అందజేసి వాళ్ళ ఓటు మనం అడిగే హక్కు మనం తెచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కూడా నేను చెప్తాను. పనిచేయడం ఇందులో నాకు కూడా ఆ పార్టీ కింద పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గంలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ రోజు చూసాం. లాస్ట్ 9 to 24 ఎవరైనా ఇబ్బంది పడి ఏదైనా హాస్పిటల్స్ లో ఇబ్బంది పడి 50 లక్షలు ఖర్చు పెట్టుకోలేని చాలా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ కాక సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చుకున్న వాళ్ళకి దాదాపు ఈ రోజు వచ్చిన 6 నెలల్లోనే దాదాపు 200 మందికి సహాయం చేయగలనేది మామూలు విషయం కాదు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు అంటే 25-50 లక్షల లోపు మన సీఎం రిలీఫ్ తెచ్చుకున్నామంటే అది ఫైనాన్స్ గా ఇబ్బంది పడేవాళ్ళని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ సహాయం చేసే ఆలోచనతో ఎక్కడ ఇష్యూ ప్రదర్శించకుండా శుభ్రంగా సీఎం రిలీఫ్ అన్ని కలెక్ట్ చేసి తీసుకెళ్లి చెక్కు తీసుకొచ్చిన విజయ్ కుమార్ గారికి వాళ్ళందరి తరఫున కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎక్కడ సకాలంలో ఏ పనులు పూర్తి కాకుండా చాలా చేశారు. ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఎన్ని రోజుల్లో సీసీ రోడ్ చేశామో మీరందరూ చూశారు. 1000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పడితే 1000 రూపాయలు పెంచడానికి ఫస్ట్ నెలలోనే మనం ఇంప్లిమెంట్ చేశాం. అదేవిధంగా హౌస్ ఫిక్షన్ వల్ల ఎంత ఉపయోగమో ఆల్రెడీ ఆ ఫిక్షన్ పొందిన వల్ల మాటల్లో ఉంటే ఆ అనుభూతి చాలా బాగుంటుంది అనమాట. ఎంత సంతోషంగా చెప్తున్నానంటే ఒక ఇంట్లో ఒక ఫిక్షన్ వచ్చినప్పుడు ఆ భర్త గాని భార్య గాని చనిపోతే రెండో వాళ్ళకి అదే నెలలో ఫిక్షన్ ఇంప్లిమెంట్ చేయడం అంటే అది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా 2 నెలల నుంచి ఇంప్లిమెంట్ చేశారు. 3 నెలలకు ఒకసారి ఫిక్షన్ తీసుకునే వాళ్ళకి కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందాక శాంతి గురించి కూడా చెప్పారు. ఇంతకుముందు 3,500 పెట్టి మన మండలంలో కొన్నాం. ఇవాళ 1,500 2,000 లోపు ఇసుక పరిస్థితి అంటే మీరందరూ గమనించండి. ముఖ్యమంత్రి గారిని మనం బలపరచాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న మన ఎమ్మెల్యే గారిని కానీ అదేవిధంగా పార్టీని కానీ మనం అందరం బలపరచాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.